వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి వెల్త్ మేనేజర్ రేవంత్ చెల్లమల్ల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఇంతకుముందు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఒక టాపిక్ మాట్లాడాం. అవును, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు జనరల్గా చాలామంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఒక పెద్ద ఇష్యూ అంటారో ఏమంటారో తెలియదు. జాబ్ జాయిన్ అయిపోతాము, ఒక 1 ఇయర్లో జాబ్ చేస్తుంటాము, ఒక 50,000-60,000 1 lakh అట్లా శాలరీ వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళు ఇల్లు ప్లాన్ చేస్తారు. ట్రూ. ఇల్లు ప్లాన్ చేసి ఒక 40,000-50,000 ఈఎంఐ పెట్టేసుకున్నారు, ఒక 20 years 30 years. సార్, దీనివల్ల అంటే వాళ్ళ ప్లానింగ్స్, వెల్త్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? యాజ్ ఏ వెల్త్ మేనేజర్గా మీరు ఏం సలహా ఇస్తారు? సో ఈ విషయంలో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మనకి వెంటనే జాబ్ వచ్చేసిన తర్వాత ఎర్లీ ఏజెస్లో ఇల్లు కొనటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ మనం డైరెక్ట్గా వాటిల్లోకి జంప్ అవ్వకూడదు అని. సో దానికి ఇమీడియట్గా చాలా కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్, గోల్డెన్ అసెట్, దాన్ని మనం చాలా నమ్మాలి, దాంట్లో పెట్టుబడి పెడితే పెరుగుద్ది కదా, ఇల్లు కొంటే మనకి రెంట్ మందం డబ్బులు మిగులుతుంటాయి కదా, సో ఈఎంఐ బదులు రెంట్ బదులు ఈఎంఐ ఏదో పే చేస్తుంటే ఒక టైంకి మనకి ఇల్లు సొంతం అయిపోతుంది కదా. ఈ కామెంట్స్ అనేవి చాలా అందరి మైండ్లో ఉంటాయి. సో నేను ఇది ఎక్కువ రిపీటెడ్గా చూసా. సో నేను అది అనుకున్నప్పుడు ఐ అండర్స్టూడ్, ఓకే, సో ఏదో మనం దాని ఒక మాటలాగా కాదు, దాన్ని మనము విత్ నెంబర్స్ చూపించగలిగితే సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అని చెప్పి. సో బేసిక్ ఇక్కడ నాకు వచ్చేటువంటి క్లయింట్స్లో కూడా ఈ ప్యాటర్న్ని బాగా గమనించాను. నాకు వచ్చేటువంటి క్లయింట్స్ ఎక్కువగా 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఐ ఆస్క్ దెమ్, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని, అంటే ఈ వయసు ఏంటి అని. 40 years వస్తే కానీ జ్ఞానోదయం కాదండి, అక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది వీ హ్యావ్ డన్ నథింగ్, మనకి ఇంకా చాలా చెయ్యాలి జీవితంలో. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి హైయర్ స్టడీస్ వస్తున్నాయి, మనకి ఏజ్ పెరిగిపోతుంది, ఒంట్లో ఓపిక ఉండట్లేదు, మన దగ్గర కార్పస్ ఏమీ లేదు బతకడానికి. ఆ టైంకి వచ్చాక అర్థమవుతుంది. సో బేసిక్గా మనం ఆ టైం వరకు వెయిట్ చేస్తే డ్యామేజ్ కూడా పెరిగిపోయి ఉంటుంది, మనం కొన్నిటిని కంట్రోల్ చేయాలన్నా చేయలేము. సో ఇంకోటి సార్, చిన్న ఇంటరప్షన్, అంటే జనరల్ ఇట్లా లోన్ తీసుకున్న వాళ్ళను మ్యాక్సిమం వాళ్ళని అడిగితే సార్, నువ్వు నేను చేసిన తప్పు నువ్వు చేయకని చాలా మంది చెప్తున్నారు. అవును, చాలా మంది చెప్తుంటారు అనుభవం తర్వాత అది. సో బేసిక్గా మన చేతులు కాలేదాకా ఎందుకు వెయిట్ చేయాలి, ముందుగానే విత్ నెంబర్స్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఒకసారి మనం నెంబర్స్ని ఒక 2 cases తోటి తీసుకుంటున్నామండి. సో బేసిక్గా 2 casesలో ద కేస్ 1 వచ్చేసరికి 2 categories ఉన్నాయని అనుకున్నాం, 2 persons, ఒకళ్ళు భీమ్, ఇంకొకళ్ళు రామ్. ఓకే, 2 different persons అనుకుందాం. సో భీమ్కి వచ్చేసరికి తన లైఫ్ టార్గెట్ ఏంటి అని అంటే 30 సంవత్సరాల వయసు రాగానే యాజ్ యూజువల్ పియర్ కంపారిజన్, పియర్ ప్రెషర్, ఇంట్లో ప్రెషర్ వల్ల ₹1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొనేయాలని అనుకుంటాడు. ఓకే, తనకు ఒక ₹1,50,000 జీతం వస్తుంది. సో అతను ఇల్లు కొంటున్నాడు కాబట్టి రెంట్ ఏమి ఉండదు, ఎక్స్క్లూడింగ్ రెంట్ తనకు ఒక ₹75,000 ఎక్స్పెండిచర్ వస్తుందని చెప్పేసి అనుకుందాం. ఓకే, దానికోసం ఒక డౌన్ పేమెంట్ ఒక ₹20,00,000 డౌన్ పేమెంట్ చేశాడు, లోన్ ఒక ₹80,00,000 లోన్కి వెళ్తున్నాడు అని అనుకుందాం. ఇన్ ద సేమ్ కేటగిరీ ఏజ్ గ్రూప్లో ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, రామ్ అనే వ్యక్తి ఉన్నాడు. శాలరీ సేమ్, ఇంక్లూడింగ్ రెంట్ అతని ఎక్స్పెండిచర్ ఒక ₹30,000 ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 రెంట్ ఉన్న ₹1,00,00,000 ఉన్న ఇంటికి రెంట్ ఎంత ఉంటుంది, ఒక ₹25,000 30,000 ఉంటుంది. సో ₹30,000 రెంట్ కలుపుకుంటే మనకు దాదాపుగా ₹1,05,000 వరకు కూడా మనకు సుమారుగా ఎక్స్పెండిచర్ వస్తుంది. ఈయనలాగానే ఈయన కూడా ఒక 20 lakhs క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. సో వీళ్ళిద్దరిలో ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈయనేమో పేర్ కంపారిజన్ తోటి ఇల్లు కొనాలనుకుంటాడు భీమ్ అనే వ్యక్తి, రామ్ అనే వ్యక్తి ఏమో లేదు నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నేను దాన్ని అచీవ్ చేయడం కోసం ఏమైనా చేస్తాను, సో నేను రాదర్ దన్ బయింగ్ ఏ హౌస్ రెంటెడ్ హౌస్లో ఉండి ఎక్సెస్ అమౌంట్ని రెంట్ కట్టంగా మిగిలిన అమౌంట్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈఎంఐ క్యాలిక్యులేటర్ కూడా చూద్దాం. ఒక ₹80,00,000 కనుక లోన్ తీసుకుంటే 20 సంవత్సరాల టెన్యూర్, ఇప్పుడు 9.2% యావరేజ్గా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ ఉందని అనుకుంటే ₹73,000 యావరేజ్గా మనకి ఈఎంఐ పడుతుంది ప్రతి సంవత్సరం. అదే రెంట్కి తీసుకుంటే ఎంత, గట్టిగా ఒక ₹30,000 అవుతుంది. సో ఈ ₹73,000 మైనస్ ₹73,000 నుంచి 30,000 మైనస్ చేసి ఎంత మిగిలితే అంత నేను ఇన్వెస్ట్ చేస్తా ఫ్యూచర్ గ్రో అవడం కోసం అన్న మైండ్ సెట్ తోటి రామ్ ఉన్నాడు. సో బేసిక్ ఇక్కడ టోటల్ ఎక్సెల్ క్యాలిక్యులేటర్. సో యాన్యువల్గా చూస్తే ఆ 73,000 × 12 వేసుకుంటే మనం సంవత్సరానికి ₹8,76,000 ఎవ్రీ ఇయర్ మనం ఈఎంఐ కడతాం. అట్లా 20 సంవత్సరాలు కడితే మనం టోటల్గా పే చేసేది ₹1,75,00,000 పే చేస్తున్నాం. అదే రెంట్ అంటే ₹30,000 చొప్పున పే చేసుకుంటూ వస్తే మనకు అది సంవత్సరానికి అయితే గట్టిగా ₹3,60,000 మాత్రమే అవుతుంది. సో రెంట్ పెరగదా, ఖచ్చితంగా పెరుగుద్ది. ఈఎంఐ పెరగకపోవచ్చేమో, బట్ రెంట్ అయితే పెరుగుతుంది. ఎంత, 7% యావరేజ్గా ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం. యాక్చువల్గా ఇంటి రెంట్లు 5% ఇంక్రీజ్ అవుతాయి. కాకపోతే సరే మెట్రోపాలిటన్ సిటీ కదా, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, 7% లిబర్టీ ఇద్దాం. ఓకే, సో బేసిక్గా ఈఎంఐ అమౌంట్లోంచి రెంట్ని మైనస్ చేస్తే మనకి దాదాపుగా పర్ ఇయర్ 5,16,000 మిగులుతున్నాయి ఫస్ట్ ఇయర్లో. దాన్ని మనం నెక్స్ట్ 19 years
ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క విలువ 73,43,000 అవుతుంది. అట్లా ఎవ్రీ ఇయర్ ఈఎంఐ అమౌంట్లో నుంచి రెంట్ని మైనస్ చేసి మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 18 ఇయర్స్, ఆ తర్వాత 17, 16, 15 ఇయర్స్ కూడా తగ్గించుకుంటూ వస్తాం. అంతే 20 ఇయర్స్కి మెచ్యూర్ అయిపోవాలి మొత్తం కూడా. సో అట్లా తగ్గించుకుంటూ వస్తే మనం టోటల్ ఈఎంఐ పే చేసేదేమో 1,75,00,000, రెంట్ పే చేసేదేమో 1,47,00,000. సో బేసిక్ ఇక్కడ మనం టోటల్ డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది కదా అండి, మనకి 27 లక్షలు అడిషనల్ అమౌంట్ ఇక్కడ మిగులుతుంది. అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దాదాపుగా 3,38,00,000 అవుతుంది. సో మనకి 15వ సంవత్సరం ఎంటర్ అయ్యే టైంకి ఈఎంఐతో కంపేర్ చేస్తే రెంట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఆ ఎక్స్పెన్సివ్ అయిన రెంట్ని మన జేబులోంచి కట్టనవసరం లేదు, ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్లో నుంచి మైనస్ చేసేసాం. మైనస్ చేస్తేనే మనకి ఈ ఫిగర్స్ వచ్చాయి. ఓకే, సో మన దగ్గర ఇక్కడ 3,38,00,000 ఉంది, ఇక్కడేమో 1,75,00,000 మనం ఆల్రెడీ కట్టున్నాం. సో ఇక్కడ మనకి ఇల్లు మిగిలింది కదా, చాలా మంది మాట మాట్లాడతారు, ఇల్లు మిగులుతుంది, ఇల్లు మనకి యావరేజ్గా ఎంత గ్రో అవుతుంది, ఇది పెద్ద కాన్సెప్ట్. సో 50 సంవత్సరాలు వచ్చేసరికి మనకి ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది 30కి స్టార్ట్ చేస్తే. సో మనకి 7% యావరేజ్గా మనకి ఒక అపార్ట్మెంట్ రేట్ అనేది గ్రో అవుతుంది. ఎంటర్ రియల్ ఎస్టేట్ అనకూడదు, అపార్ట్మెంట్. ఓకే, మనం 7% గ్రో చేస్తే 3,86,00,000 అవుతుంది ఆ అపార్ట్మెంట్ యొక్క విలువ నెక్స్ట్ మనకి 20 ఇయర్స్లో. సో దాంట్లో నుంచి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మైనస్ చేస్తే కదా నెట్ ప్రాఫిట్ వచ్చేది. 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాం, 1,75,00,000 ఏమో మనం ఈఎంఐ రూపంలో ఆల్రెడీ చెల్లించేసాం. దానికి గాను మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది 1,90,00,000 ఈయన కేసులో ఇది. సో అదే రామ్ కేసు కనుక గమనించినట్లయితే అదే 50 సంవత్సరాలకి ఆయన దగ్గర కూడా 20 లక్షలు ఫస్ట్ క్యాష్ ఉంది కదా, ఆయన ఏం చేశాడు, దాని ఎస్ఐపిలో లంసమ్ కింద మ్యూచువల్ ఫండ్స్లో 15% రిటర్న్ అంతా ఇన్వెస్ట్ చేశాడు. సో ఆ 20 లక్షలే క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్న డబ్బులే 3,27,00,000 అయిపోయినాయి. సో దాంతోపాటుగా ఇయర్లీ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాడు కదండి, ఇక్కడ పైన చూసాం మనం ఇయర్లీ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ రిటర్న్స్ని కూడా డెలివర్ చేస్తూ వచ్చాయి కదా, దాని యొక్క టోటల్ కాంట్రిబ్యూషన్ యొక్క అమౌంట్ దాదాపుగా 3,38,00,000గా మారింది. సో దాంట్లో నుంచి కూడా మన ఎక్స్పెండిచర్ని మైనస్ చేయాలి. ఏంటది, రెంట్ ఒకటి, మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, దాన్ని కనుక మనం చూసినట్లయితే మనకి ఇంకా 4,70,00,000 నెట్ ప్రాఫిట్లో ఉన్నాం. అదే మనకి భీమ్ విషయంలో కంపేర్ చేస్తే ఇక్కడ 1,90,00,000 నెట్ ప్రాఫిట్, రామ్ విషయంలో కంపేర్ చేస్తే 4,70,00,000 నెట్ ప్రాఫిట్ ఉంది. నెక్స్ట్ దీనికి ఇంకొకటి ఎడిషన్. సో బేసిక్ ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ 20 సంవత్సరాల ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. ఇంతకుముందు 75,000 భీమ్ కనుక్కున్నాం ఎక్స్క్లూడింగ్ రెంట్, అండ్ రామ్కేమో మనకు దాదాపుగా 1,50,000 అనుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ 20 ఇయర్స్లో ఈ 75,000 ఎక్స్పెండిచర్ పర్ మంత్ 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి 2,90,000 వద్దు ప్రతి నెల పర్ మంత్, దట్ ఈస్ ద ఎక్స్పెండిచర్. అదే రామ్ కేటగిరీ విషయంలో 1,05,000 ఇప్పుడు కరెంట్ ఎక్స్పెండిచర్ అయితే 20 ఏళ్ల తర్వాత 4 లక్షలుగా మారుతుంది, దట్ ఈస్ ఇంక్లూడింగ్ రెంట్. ఓకే, సో బేసిక్గా దీన్ని ఆఫ్సెట్ చేయడం కోసం వీ నీడ్ సమ్ కార్పస్. 50 సంవత్సరాలు వచ్చిందంటే రిటైర్మెంట్ దగ్గర పడ్డాం కదా, మరి ఖర్చులు పెట్టడానికి మనకు బతకడానికి డబ్బులు కావాలి. భీమ్కి ఏమో 6 కోట్ల కార్పస్ ఉండాలి, అదే రామ్కి ఏమో 8.5 కోట్ల కార్పస్ ఉండాలి. కానీ ఇక్కడ మనం చెక్ చేస్తే క్యాష్ ఇన్ హ్యాండ్ ఫర్ భీమ్ ఇస్ 0 అండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఫర్ రామ్ ఇస్ 6.5 crore. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక చిన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, ఈయన కాంక్రీట్ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఖాళీ చేసుకున్నాడు. అదేంటి ఇక్కడ మళ్ళీ ఫైనల్గా మనకి అపార్ట్మెంట్ రేటు మిగిలింది కదా అని అంటే, ఎస్ అపార్ట్మెంట్ అమ్ముకుంటే అయినా కానీ మీ నియర్ బై టార్గెట్ కూడా రావట్లేదు కదా. స్టిల్ అగైన్ మీ ఎక్స్పెండిచర్ విల్ గో అప్ బికాస్ మీకు అక్కడ రెంట్ లేకుండా క్యాలిక్యులేట్ చేసాం మీ ఫ్యూచర్ని. ఇక్కడ రెంట్తో క్యాలిక్యులేట్ చేసిన ఈ అబ్బాయి దగ్గర 6 కోట్లు ఉన్నాయి. ఎట్లా ఇక్కడ 4 కోట్లే కనిపిస్తున్నాయి కదా అని అంటే, ఇది కేవలం 4 కోట్లే కాదు. సో బేసిక్గా మన ఇన్వెస్టెడ్ అమౌంట్ తోటి కలిపితే ఇట్ ఈస్ 6.5 crore. ఇక్కడేమో కేవలం అపార్ట్మెంట్ అమ్మిన మ్యాక్సిమం వస్తే 4 కోట్లు వస్తాయి. ఈయన దగ్గరేమో దాదాపుగా 6.5 కోట్ల రూపాయల డబ్బులు లిక్విడ్ అసెట్గా ఉంది. సో 50 సంవత్సరాల నుంచి ఆయన SWP యాక్టివేట్ చేసుకున్న ప్రతి నెల డబ్బులు విత్డ్రా చేసుకొని ప్రశాంతంగా బతికేటువంటి అవకాశం ఒక రామ్ అనే కేటగిరీకి ఉంది. సో 30 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు ఇమీడియట్గా అన్ని కంగారు పడిపోవద్దు. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు అందరూ, ఐ వాంట్ టు బ్రేక్ ఆల్ ద మిత్స్. జీతం పెరుగుతుంది కదా, పెరిగే జీతంలో నుంచి నేను సేవ్ చేయగలుగుతాను కదా అని. ఇక్కడ కేవలం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటే కాదు, ఇన్ బిట్వీన్ క్యాష్ రిలేటెడ్ మనకి ఇంకా చాలా అవసరాలు వస్తాయి. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివించాలి అంటే దాదాపుగా 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది 4 సంవత్సరాలకి. అదే వాళ్ళకి ఒక ఆ ఏజ్ వచ్చేసరికి అంటే 18 సంవత్సరాలు వచ్చే టైంకి అంటే వీళ్ళకి దాదాపు 48 ఏళ్ళు వస్తాయి. 30 సంవత్సరాల పిల్లలు పుట్టారని అంటే ఆ టైంకి ₹1 కోటి ఖర్చు అవుద్ది. మరి ₹1 కోటి భీమ్ దగ్గర ఉన్నాయా చదివించడానికి? లేవు.
సో పెరిగేటువంటి జీవితంలోంచి కాంట్రిబ్యూట్ చేస్తే మీరు మ్యాక్సిమం ఏం చేయగలుగుతారంటే మీ పిల్లలు చదివేయగలుగుతారు, మీ రిటైర్మెంట్ కార్పస్కి మీరు డబ్బుల్ని ఏర్పాటు చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోతారు. అదే కనుక రామ్ కండిషన్లో చూస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి విత్ ద సేమ్ సాలరీ సేమ్ కాంపోనెంట్ వితౌట్ ఎనీ స్టెప్ అప్ మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ స్టెప్ డౌన్ చేసుకుంటూ వచ్చాం, స్టెప్ డౌన్ చేసుకుంటూ వచ్చినా ఇంత కార్పస్ ఉంది. సో పెరుగుతున్న శాలరీలో నుంచి ఆయన ఎస్ఐపి చేసుకున్నా కానీ పిల్లల భవిష్యత్తు ఫుల్ఫిల్ అవుద్ది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఆయన చేతుల్లో ఉంటుంది. సో బేసిక్గా ఎప్పుడైనా మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అని అంటే మనం బతకడానికి కావాల్సింది ఏంటి? ఇల్లు, ఎస్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్, నేను దాన్ని తప్పు అనట్లేదు. కానీ ఎమోషన్తో పాటు లాజిక్ని అప్లై చేయకపోతే మన ఎమోషనల్గా మిగిలిపోయి వెనకబడిపోతుంది మన లైఫ్, అంటే రిటైర్మెంట్ ఫెయిల్యూర్ అవుతాం మనము. సో బేసిక్గా ప్రాక్టికల్గా గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారా సార్? ఇప్పుడు దాకా ఇల్లు కొని గెయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఎవరు లేరు. ఇప్పుడు నేను అదే చెప్పాను, నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు. సో ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని అనలైజ్ చేస్తే వాళ్ళు ముందు కాంట్రిబ్యూషన్ అంతా కూడా అసెట్స్ మీద, వీటి మీద, అంటే అపార్ట్మెంట్స్ వీటి మీద పెట్టారు. మీరు అడిగారు ఇది గెయిన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని. 43 ఏళ్లకి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. వాళ్ళకి దాదాపుగా 31-32 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి 43 వచ్చేసరికి కొన్ని కోట్ల రూపాయల కార్పస్ని క్రియేట్ చేసేసారు. ఆయన చేసిన దానిలో ఏం లేదు, ఆయనకు వచ్చే జీతము బోనస్ అన్నీ తీసుకొచ్చి పెట్టేశారు, కోట్ల రూపాయలు. హీఈస్ రెడీ టు రిటైర్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. హీ కెన్ ఎఫర్డ్ హిస్ లైఫ్. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కోటి రూపాయలు పక్కన పెట్టేశారు ఆయన, ఎడ్యుకేషన్ కోసం. ఆయన ఒకటే లాజిక్ చెప్పారు, సార్ నేను ఆ డబ్బులు విత్డ్రా చేసిన మా పిల్లల ఫీజు కట్టను, 12% రిటర్న్ వచ్చినా సంవత్సరానికి 12 లక్షలు వస్తాయి. 12 లక్షలకి మించే మా పిల్లలకు ఖర్చు కాదుగా సంవత్సరానికి ఇప్పుడైతే. సో ఆ కోటి రూపాయలు అలానే ఉంటూ పిల్లలు చదివించుకోగలుగుతారు. ఆయన రిటైర్మెంట్ కార్పస్కి కొన్ని డబ్బులు ఉన్నాయి. సో నేను వాళ్ళని చూసా, వీళ్ళని చూశాను. ఎవరు హ్యాపీగా ఉన్నారు అని అంటే ఎవరైతే కార్పస్ని ఏర్పాటు చేశారో హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతారు. సో ఇల్లు కొనడం తప్పు కాదు, ఇల్లు ఖచ్చితంగా కావాలి. ప్రతి మనిషికి ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కోవడం ప్రతి మనిషి యొక్క డ్రీమే. కానీ ఎప్పుడు కొనాలి అని అంటే మన ఫ్యూచర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి కావాల్సిన ఎస్ఐపిసో సేవింగ్స్ చేసుకుంటూ పోయి ఆ తర్వాత ఎక్సెస్ అమౌంట్ మిగులుతుంది చూసారా, అందులో మీ ఈఎంఐ ఫిట్ అయితే కనుక, ఈఎంఐ అప్పుడు ఫిట్ అయితే దెన్ యూ హ్యావ్ టు బై ఎ హౌస్. ఇఫ్ నాట్ ఫస్ట్ అక్యూములేట్, సెక్యూర్ యువర్ ఫ్యూచర్. ఇల్లుంటే వచ్చిన జీతం ఈఎంఐకి సరిపోయినా అందులోకి వెళ్ళిపోతుంది. దట్ వాస్ ద ప్రాబ్లం. సో బేసిక్గా ఇల్లు అంటే 4 గోడలు. మీకు ఏం చేస్తుంది అని అంటే ఎండ నుంచి వాన నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అంతవరకే. కానీ దాంతో నా 4 గోడలు ఎండ వాన ఒకటి ప్రొటెక్షన్ ఇస్తే బతకగలుగుతారా? తినడానికి తిండి కావాలి, వాడుకోవడానికి వస్తువులు కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, ఆరోగ్యం పాడైతే వైద్యం కావాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, కార్లు కావాలి, బళ్ళు కావాలి, ఓడలు ఎక్కాలి, ప్లేన్లు ఎక్కాలి. ఇవన్నీ మీ 4 గోడలు తెచ్చి పెడతాయా? ఇది తెచ్చి పెడుతుంది, ఇంక్లూడింగ్ దట్ 4 గోడలు. మేబీ రెంటెడ్ హౌస్లో ఉంటారేమో, బట్ యూ కెన్ ఎఫర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఫైనల్ గన్ షాట్ ఏం చెప్తారు? గన్ షాట్గా నా పాయింట్ ఒకటే, హ్యావ్ ఏ ప్లాన్ ఫస్ట్. ఇప్పుడు ఇల్లు మీరు ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా ఫస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ప్లాన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా స్టిల్ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ ఏ హౌస్ దెన్ బై ఏ హౌస్. సో ఇంతకుముందు మన ప్రీవియస్ జనరేషన్, మన తాతలు వీళ్ళందరూ కూడా ఇల్లు అని అంటే పిల్లల పెళ్లి కంటే ముందు కట్టేవాళ్ళు. ఆల్రెడీ పాత ఇల్లు ఉంటే గనక పిల్లల పెళ్లి కంటే ముందు రిపేర్లు చేపించేవాళ్ళు. సో ద పాయింట్ హియర్ ఈస్, మనకి పాతతరం ఏం నేర్పించింది, మనం పెట్టుబడి ఏదైతే కాంక్రీట్ మీద పెట్టబోతున్నామో, ఇంటి మీద పెట్టబోతున్నామో, మన యంగ్ ఏజ్లో ముందు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళు ముందు మనం అవన్నీ చేస్తున్నామంటే మన వయసు కూడా పైపడిపోయి ఉంటుంది. అప్పుడు చేస్తే మన దగ్గర కార్పస్ ఉంటుంది, అన్నీ రెడీగా ఉంటాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తుకి ఇంపాక్ట్ ఉండదు. ఇనీషియల్ స్టేజెస్లో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ ఫర్ ద గ్రోత్, నాట్ ఫర్ ద కన్జంప్షన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వెల్త్ మేనేజర్ రేవంత్ గారు ఏం చెప్తున్నారంటే, ఇల్లు కొనేటప్పుడు మంచి క్యాలిక్యులేషన్ చెప్పారు. ఒకసారి దాన్ని ఆలోచించండి, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రీచ్ అవ్వడానికి ఇంకా చాలా ఈజీగా ఉంటుందని ఒక మాట చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.